గతంలో శ్రీరామ్ మూవీలో నటించి ఆకట్టుకున్న హీరో ఉదయ్ కిరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జై శ్రీరామ్. ఈ మూవీ ఆన్ లొకేషన్ లోకి వెళ్ళొద్దాం. ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నట్లు బహుశా నేను ఏ సినిమా కోసం నేను ఎదురు చూడలేదు. నేను అంత ఆసక్తికరంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. చాలా చాలా బాగా వచ్చింది అని ఒక మనస్ఫూర్తిగా ఫీల్ అయిన తర్వాతే ఆ కోరిక పుట్టింది. తొందరలో నేను ఈ సినిమా ద్వారా మళ్ళీ తెరపైన చూసుకోవాలని. సినిమా కూడా చాలా కొత్త తరహాగా నేను చేసిన సినిమాల్లో కొత్త తరహాగా ఉండటం అన్నది హైలైట్గా మీకు క్లియర్గా తెలుస్తుంది రేపు తెర మీద చూస్తే. చాలా సర్ప్రైజింగ్ గా ఉంది ఉదయ్ కిరణ్ గారితో వర్క్ చేయడం. అండ్ ఇందులో కూడా ఆయన చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. అలాగే సీన్స్ అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయండి. అవుట్పుట్ అంతా కూడా తొందరలోనే ఈ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంటుంది. దీంట్లో నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, ఇది ఇప్పుడు తెలుగు సినిమాలు వేరే సినిమాస్లో నేను చేసిన క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఒక సర్కాస్టిక్ విలన్గా చేస్తున్నాను నేను. సో విలనిజం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మీ అందరికీ నచ్చుతుందా లేదో తెలియదు నాకు, బట్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఉదయ్ కిరణ్కి నాకు తెలిసి ఇది మొట్టమొదటి యాక్షన్ సినిమాతో పాటు కాస్ట్లీయెస్ట్ క్లైమాక్స్ అండి. దాదాపు ఒక 100 మంది ఫైటర్స్ అటు ఇటుగా వీళ్ళతో భారీ ఎత్తున చేసిన క్లైమాక్స్ అండి. మిగతా కార్యక్రమాలు డబ్బింగ్ ఆర్ఆర్ అన్ని ఫినిష్ చేసుకొని ఆడియో డిసెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నామండి. ఈ ఆడియో తర్వాత ఆడియో ఫంక్షన్ రోజు మా రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తామండి.